వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొండ్రెడ్డి అండ్ బిస్వల్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కారం పొడి. సో ఈ కారం పొడి హెల్దీగా చేసుకుందాం అనమాట. సో మీరు టిఫిన్స్లోకి తినొచ్చు, వేడి వేడి అన్నంలోకైనా తినేయచ్చు, చాలా బాగుంటుంది. అండ్ వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో మన కారం పొడి రెసిపీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. 2 టీ స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్, 2 స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్, 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినపగుండ్లు, ఒక 10-12 మిరియాలు, 10 నుంచి 12 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా శొంఠి, అలాగే 2 స్పూన్ల పల్లీలు, 4 లేదా 5 వెల్లుల్లిపాయలు. సో ఇవన్నీ మనం ఒక్కొక్కటిగా వేయించుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి దాని మీద గిన్నె పెట్టేసుకొని దానిలో ముందుగా 2 టీ స్పూన్స్ మినపగుండ్లు వేస్తున్నాను. అలాగే 2 టీ స్పూన్స్ శనగపప్పును కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఇక్కడ కారం ఎక్కువగా తింటాం మేము, అందుకే నేను మిరపకాయలు ఎక్కువ వేసాను. సో కారం తక్కువ అనుకునే వాళ్ళు ఒక 6-7 ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మంచిగా పండుగ వేగాలన్నమాట. సో బాగా మంచిగా వేగిన తర్వాత నెక్స్ట్ యాడ్ చేసుకుందాం. సో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను కందులు వేస్తున్నాను. కందులు చెప్పడం మర్చిపోయాను ఇందాక. 2 టీ స్పూన్స్ కందుల్ని కూడా వాడుతున్నాను. సో కందులు అవైలబుల్ లేకపోతే కందిపప్పునైనా 2 టీ స్పూన్స్ వేసుకోండి. అన్నీ 2 టీ స్పూన్లు మాత్రమే వేసాను, ఎక్కువగా వేయలేదు. సో ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యేవాళ్ళనమాట. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత 2 స్పూన్ల పల్లీలను కూడా యాడ్ చేస్తున్నాను. సో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో మంచిగా కలుపుతూ వేయించుకుంటే మంచి సువాసన వస్తాయి అన్నమాట పప్పులు మనకి మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు. సో అలా హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి పప్పులన్నీ. సో లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి. సో ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేయించి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ మన వీడియో చూసిన అందరు వీడియోకి లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో ఇవన్నీ శనగపప్పు, మినపగుండ్లు, పల్లీలు, కందులు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే ఫ్లాక్స్ సీడ్స్ని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిరియాలని అలాగే కొద్దిగా అంతా శొంఠిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. అండ్ అలాగే కొద్దిగంత జీలకర్రని కూడా వేసుకోవచ్చు. మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా శొంఠిని అలాగే కొద్దిగా మిరియాలని వేసి ఇక్కడ నేను ఫ్రై చేస్తున్నాను. సో మంచిగా ఫ్రై చేసుకోండి. చెప్పాను కదా, మీకు కావాలనుకుంటే కరివేపాకును వేసుకోవచ్చు, జీలకర్రని కూడా ఇక్కడే కొద్దిగంత వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో నేను అవి వేయట్లేదు, మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, నేనైతే స్కిప్ చేస్తున్నాను ఇక్కడ. అవి కూడా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు అదే గిన్నెలో ఇప్పుడు మనం ఎండుమిర్చిని వేసి ఫ్రై చేసుకుందాం. సో ఎండుమిర్చి కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఇల్లంతా ఆ ఘాటు వాసన వస్తుంది. కాబట్టి లో ఫ్లేమ్లో కలుపుతూనే ఉండండి, వాసన అనేది ఎక్కువగా ఘాటు వాసన అనేది రాదు. సో మంచిగా ఫ్రై అయినాయి కదా. సో మీకు కారం తక్కువ తినేటాలైతే ఒక 6-7 వేసుకోండి సరిపోతుంది. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి ఒక 10-12 దాకా ఉంటాయి. అవి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారనివ్వండి. ఒక 2-3 మినిట్స్ చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి. సో మన కారం పొడి రెడీ అయిపోతుంది. చూస్తున్నారుగా, మిక్సీ జార్లో నేను ఇందాక వేయించుకున్న పప్పులన్నీ వేస్తున్నాను. సో ఇలా వేసిన తర్వాత ఇందులోనే మనం ఎండుమిర్చిని కూడా వేద్దాము. సాల్ట్ చూసుకొని వేసుకోవాలి మనం, ఎంత మిరపకాయలకి ఎంత పడుతుంది అనేసి. చూస్తున్నారుగా, నేను మిక్సీ జార్లో పప్పులన్నీ వేసాను. అలాగే ఎండుమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. ఎండుమిర్చిని కూడా యాడ్ చేసిన తర్వాత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మీరు కల్లుప్పు ఉంటే కల్లుప్పు వాడుకోవచ్చు, కల్లుప్పు లేకపోతే నార్మల్ సాల్ట్నైనా యాడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర కల్లుప్పు లేదు, నేను అందుకే మామూలు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సో కల్లుప్పు వేయడం వల్ల ఇంకా బాగా అనిపిస్తుంది అన్నమాట కారం పొడి. సాల్ట్ కూడా వేసేసి ఒకసారి మిక్సీ తిప్పండి. తిప్పిన తర్వాత మన ఒక 4 లేదా 5 వెల్లిపాయలని వేసి తిప్పుకోవాలి. ముందుగా వెల్లిపాయలు వేస్తే మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో కొంచెం అక్కడక్కడ తగలాలంటే ఇలా ఒకసారి పట్టిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం వెల్లుల్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఈ పొడి టిఫిన్స్లోకైనా, వేడివేడి అన్నంలోకైనా, లేదా దోశ మీదంగా పైనంగా చల్లుకోవడానికైనా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. సో 5 వెల్లిపాయలు వేస్తున్నాను. ఒకసారి తిప్పేసి మనం గాజు సీసాలోకి స్టోర్ చేసుకుందాం.
చూస్తున్నారు కదా, ఒకసారే వేసాను. అప్పటికైనా వెల్లిపాయ చూసారు, వెల్లిపాయ వేసిన తర్వాతే దేని టేస్ట్ అయినా వస్తుందండి. వెల్లిపాయ వేసి తిప్పంగానే కారం పొడి ఎంత గుమగుమలాడిందో వాసన అయితే అంత బాగా వచ్చిందనమాట వాసన. వెల్లిపాయతోటే ఏదైనా సాధ్యం అన్నట్టు. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి గాజు సీసాలో స్టోర్ చేస్తున్నాను. మీకు ఉంటే గాజు సీసాలో వేసుకోండి, లేదంటే నార్మల్ డబ్బాలోనే వేసైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇది 1 మంత్ దాకా అయినా నిల్వ ఉంటుందండి కారం పొడి. చూస్తున్నారు కదా, మన కారం పొడి అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇక్కడ సీసాలో స్టోర్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా అంతా డైలీ తినడానికి అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ ఏది టిఫిన్లోకైనా తినడానికి ఒక గిన్నెలో వేస్తున్నాను. సో మన కారం పొడి అయితే రెడీ అయింది. మీరైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొనరెడ్డి ఎన్బీస్ వరల్డ్. మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.